హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నార్త్ ఫేసింగ్లో కట్టించిన 3 BHK హౌస్ అయితే చూద్దామండి. మనకి ఇంటి కన్స్ట్రక్షన్ అయితే చాలా క్వాలిటీగా అయితే చేయించారండి. ఇల్లు కూడా చాలా మంచి లొకాలిటీలో అయితే ఉంది. ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడ ఉంది, హౌస్ ప్రైస్ అని చెప్పి వీడియోలో అయితే క్లియర్గా చెప్తానండి. వీడియో క్లిక్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇంటి వివరాల్లోకి వెళ్ళే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అయితే ఎవరైతే హౌస్ తీసుకుందాం చూస్తున్నారో వాళ్ళకైతే చేరుతుందండి. ఫ్రెండ్స్, మనకు బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ వచ్చి 33 ఫీట్ రోడ్ అండి. అలాగే బిల్డింగ్ అవుట్ సైడ్ ఇక్కడైతే కార్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే లోపల కూడా ఒక పెద్ద కార్ అయితే పెట్టుకుని పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, ఇంటి వివరాలకు వస్తే నార్త్ ఫేసింగ్ లో కట్టించిన 3 BHK హౌస్ అండి. మనకి ఇంటి మెజర్మెంట్స్ వచ్చి 27x62 అండి. ఇది 186 గజాలు. ఇది సెన్స్ లో చూస్తే 4 సెంట్ల వరకు అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మన పార్కింగ్ ఏరియాలో ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుందండి. పార్కింగ్ ఏరియా అయితే చాలా పెద్దగానే ఇచ్చారు. ఈజీగా ఫార్చునర్ కార్ లాంటిది కూడా ఈజీగా పడుతుందండి. ఫ్రెండ్స్, పార్కింగ్ ఏరియాలో పివోప్ సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. ఇక్కడ ఫ్రంట్ పిల్లర్ కి అయితే బ్లాక్ కలర్ గ్లాస్ ఫినిష్ తో టైల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే ఇక్కడ ఫ్రంట్ మెయిన్ డోర్ డిజైన్ అయితే బాగుందండి. టోటల్ గా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు. ఇది 8 ఫీట్ హైట్ వరకు అయితే ఇచ్చారండి. ఇది సింహద్వారం డిజైన్ అయితే బాగుందండి. టోటల్ గా లేజర్ కటింగ్ అయితే తీసుకున్నారు. పక్కనైతే ఓపెన్ బుల్ డోర్స్ అయితే ఇచ్చారండి. టోటల్ గా చుట్టూరు అంతా కూడా ఫ్రేమింగ్ అయితే ఇచ్చారు. ఇక డోర్ డిజైన్ అయితే చూడొచ్చండి, చాలా మంచిగా అయితే ఇచ్చారు. అలాగే సైడ్ కూడా సేమ్ డిజైన్ అయితే తీసుకున్నారండి. ఇది నార్త్ వైపు అయితే సింహద్వారం అయితే ఇచ్చారండి, మనకు నార్త్ ఫేసింగ్ హౌస్ కాబట్టి. అలాగే ఈస్ట్ వైపు సందు వచ్చి 2.5 అడుగులు పైన అయితే ఇచ్చారండి. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే ఇచ్చారు. మనం ఇక్కడ చూస్తే కొంచెం హైట్ అయితే ఇచ్చారండి. వాస్తు ప్రకారంగా టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే ఇది నార్త్ ఫేసింగ్ హౌస్ కాబట్టి నార్త్ వెస్ట్ లో ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. వాయులో ల్యాండింగ్ అయితే ఇచ్చారు. ల్యాండింగ్ కి కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవ్వకుండా ఇక్కడ 2 అడుగులు గ్యాప్ అయితే ఇచ్చారండి. ల్యాండింగ్ కూడా పెద్దదిగానే ఇచ్చారు. 6.5 అడుగులు అయితే ఇచ్చారండి. ల్యాండింగ్ కింద వాషింగ్ మిషన్ పెట్టుకున్న ట్యాప్ అయితే ఇచ్చారండి. అలాగే పక్కన మోటార్ పాయింట్ అయితే ఇచ్చారు. అలాగే బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్ లో ట్యాప్ అని బోర్ పెట్టి అయితే ఇచ్చారండి. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. మనకు ట్యాప్ వాటర్ కూడా వస్తుంది. ఫ్రెండ్స్, ఇంక లైట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళి చూద్దామండి. మనం మెయిన్ డోర్ తీసిన లోపల కంటే కూడా 2x4 వెట్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. వైట్ కలర్ అయితే గ్లాస్ ఫినిష్ అయితే తీసుకున్నారు. మనకి హాల్ అయితే స్ట్రైట్ కి అయితే ఇచ్చారండి. హాల్లో పిపోప్ సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. మనకు రోప్ లైటింగ్ కూడా పెట్టుకోవడానికి అయితే ఇచ్చారు. మనకి హాల్ అయితే పెద్దదిగానే వచ్చిందండి. హాల్లో స్టడీకి ఇక్కడ టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. టీవీ యూనిట్ కి ఇచ్చే డిజైన్ అయితే చాలా బాగుందండి. టోటల్ గా ఇదంతా కూడా పార్టీషన్ కింద అయితే తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పార్టీషన్ అయితే తీసుకొచ్చారండి. పైన అయితే పీవీసీ సీట్స్ అయితే యూజ్ చేశారు. టాప్ లో ఇక్కడంతా కూడా స్పాట్ లైట్స్ అయితే యూజ్ చేశారు. పైన అయితే ఇదంతా కూడా పీవీసీ సీట్ అయితే లేటెస్ట్ గా అయితే ఇచ్చారండి. టీవీ యూనిట్ కి ఇచ్చే నామినేట్ సీట్స్ కూడా బాగున్నాయండి. వైట్ కలర్ నామినేట్ సీట్ అయితే యూజ్ చేశారు. ఇదైతే మ్యాటి ఫినిష్ అయితే తీసుకున్నారండి. మనకి ఈజీగా 65 ఇంచెస్ టీవీ వరకు అయితే పడుతుందండి. మనకు టీవీ యూనిట్ కింద సెల్ఫ్స్ కూడా ఇచ్చారు రిమోట్స్ అయి పెట్టడానికి. ఇక్కడైతే ప్రొపెల్ హ్యాండిల్స్ అయితే యూజ్ చేశారండి. మనకి హ్యాండిల్స్ కాకుండా ప్రొపెల్ హ్యాండిల్స్ అయితే యూజ్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగుంటుందండి ఇది. మనకి టీవీ యూనిట్ డిజైన్ అయితే మంచిగా అయితే ఇచ్చారండి. మనకి హాల్ కూడా చాలా పెద్దదిగానే ఇచ్చారు. హాల్ మెజర్మెంట్స్ వచ్చి 9.5x24 సైజులు అయితే ఇచ్చారండి. మనకి బిల్డింగ్ లోపలంతా కూడా చాలా ప్లైన్ కలర్స్ అయితే యూజ్ చేశారు. ఇక్కడైతే లెగ్ లైన్స్ ఇచ్చేసి అయితే యూజ్ చేశారండి. మన పోలికాబ్ అండ్ ఎవెల్స్ వైరింగ్ అయితే యూజ్ చేశారు. అంతా కూడా బ్రాండెడ్ ఐటమ్స్ అయితే యూజ్ చేశారండి. మన హాల్ అయితే చూడొచ్చు, చాలా విశాలంగా అయితే ఉందండి. మనకి సోఫా సెట్స్ అవి కూడా చాలా ఈజీగా అయితే సెట్ అవుతుంది. అలాగే హాల్ నుంచి ఈస్ట్ వైపు ఒక డోర్ అండ్ విండో అయితే ఇచ్చారండి. లోపల విండోస్ అన్ని కూడా యూపీవీసీ విండోస్ అయితే తీసుకున్నారు. అలాగే లోపల గుమ్మాలు కిటికీలన్నీ కూడా గ్రానైట్ అయితే యూజ్ చేశారండి. మన గ్రిల్ డిజైన్ కూడా బాగుందండి. చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. మన కన్స్ట్రక్షన్ వచ్చి అయితే చాలా క్వాలిటీగా అయితే చేయించారండి వీళ్ళు. మనకి హాల్లోకి ఎంటర్ అయ్యి రైట్ సైడ్ ఇక్కడైతే పార్టీషన్ అయితే ఇచ్చారండి. టోటల్ గా పైన కూడా పీవీసీ సీట్ అయితే యూజ్ చేశారు. మనకి బెడ్రూమ్స్కి వెళ్ళేటప్పుడు అయితే ఇచ్చారండి. మనకి ఈ పార్టీషన్ ఇక్కడైతే స్పాట్ లైట్స్ అయితే యూజ్ చేశారు. పార్టీషన్ డిజైన్ అయితే బాగుందండి. ఇది మనకి సెకండ్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. మనకి ఈ బెడ్రూమ్స్ దగ్గరికి వెళ్ళి వాల్ అయితే ఉందో ఇది రాయల్ ప్లే కానీ వాల్ పేపర్ డిజైన్ కూడా ఎంచుకుంటే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. లోపల గుమ్మలన్నీ కూడా గ్రానైట్ తోనే చేయించారు. బెడ్రూమ్ డోర్ డిజైన్ అయితే బాగుందండి. అలాగే మనకి ఎక్కడైతే బెడ్రూమ్స్ కి అయితే నాప్ లాక్స్ అయితే యూజ్ చేశారు. ఈ సైడ్ లాక్స్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, మనకి బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10.5x12.5 సైజులు అయితే ఇచ్చారండి. బెడ్రూమ్ అయితే పెద్దదిగానే వచ్చింది. బెడ్రూమ్ లో వెస్ట్ వైపు గోడకి అయితే సెంటర్ ఒక విండో అయితే ఇచ్చారు. పివోప్ సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. లోపలంతా కూడా చాలా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, మనకి బెడ్రూమ్ లో నార్త్ వైపు అయితే కబోర్డ్ అయితే ఇచ్చారండి. డోర్ పక్కన అయితే ఇచ్చారు. సీలింగ్ డోర్ కి అయితే తీసుకున్నారండి. దీనికి ఇచ్చే నామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. మ్యాటి ఫినిష్ అయితే ఉన్నాయి. మనకి అంతేకాకుండా కబోర్డ్స్ కూడా లాక్స్ అయితే యూజ్ చేశారండి. సెల్ఫ్స్ కూడా చాలా స్పేసెస్ అయితే ఇచ్చారు. లోపల కూడా సిమెంట్ కబోర్డ్స్ అయితే చేయించారండి. మనకు లోపలైతే సొర్క్స్ టైప్ అయితే 2 అయితే ఇచ్చారండి. లాకర్స్ టైప్ ఇది. మనకు లోపలంతా కూడా ఒకటే ప్యాటర్న్ లో నామినేట్ సీట్స్ అయితే యూజ్ చేశారండి. కబోర్డ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారు. మనకి ఈ కబోర్డ్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. వాష్రూమ్ అయితే చూద్దాం. బాత్రూమ్ డోర్ కనిపించకుండా అయితే ఇచ్చారు. లోపలైతే బాత్రూమ్ డోర్ అయితే ఇచ్చారండి.
వాష్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 4.5 x 6.5 సైజులు అయితే ఇచ్చారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. 7 ఫీట్ హైట్ వరకు వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ జాన్సన్ కంపెనీ వాష్ బేసిన్ అయితే యూజ్ చేశారు. మనకి లోపల ట్యాప్స్ అన్ని కూడా సిరా కంపెనీ అయితే యూజ్ చేశారండి. మనకు సూట్స్ కూడా సిరా కంపెనీ అయితే తీసుకున్నారు. మనకు బ్రాండెడ్ ఐటమ్స్ అయితే యూజ్ చేశారండి. ప్లంబింగ్ ఐటమ్ అంతా కూడా బ్రాండెడ్ ఐటమ్ అయితే యూజ్ చేశారు. కన్స్ట్రక్షన్ వైస్ అయితే చాలా క్వాలిటీగా అయితే చేయించారండి. మనకు సెకండ్ బెడ్రూమ్ అయితే పెద్దదిగానే వచ్చిందండి. మనకు సెకండ్ బెడ్రూమ్ ఆపోజిట్ లోనే థర్డ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కానీ గెస్ట్ రూమ్ కింద కానీ యూజ్ చేసుకోవచ్చు. మనకి ఈ బెడ్రూమ్ కూడా చూద్దామండి. మనకి ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10.5 x 11 సైజులు అయితే ఇచ్చారండి. బెడ్రూమ్ లో వెస్ట్ అండ్ నార్త్ వైపు అయితే 2 విండోస్ అయితే ఇచ్చారు. అలాగే పిఓపి సీలింగ్ డిజైన్ కూడా బాగుందండి. లోపలంతా కూడా చాలా లైట్ కలర్ అయితే యూజ్ చేశారు. బెడ్రూమ్ లో సౌత్ వైపుకి అయితే కబోర్డ్ అయితే ఇచ్చారండి. ఇది కూడా డోర్ పక్కన అయితే తీసుకున్నారు. ఇది కూడా సీలింగ్ గడ వరకు తీసుకున్నారండి. పైన అయితే ఓపెనబుల్ డోర్స్ అయితే ఇచ్చారు. కింద కూడా సేమ్ సెల్ఫ్స్ అయితే పెద్దగానే ఇచ్చారండి. ఈ కబోర్డ్ లోనే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఈ వాష్రూమ్ కూడా చూద్దామండి. మనకి ఈ వాష్రూమ్ కూడా 4.5 x 6.5 సైజులు అయితే ఇచ్చారండి. వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. లోపలంతా కూడా ప్లంబింగ్ అని శానిటరీ వర్క్ అని అంతా కూడా బ్రాండెడ్ కంపెనీ అయితే యూజ్ చేశారండి. సిరా కంపెనీ ట్యాప్స్ అయితే యూజ్ చేశారు. అలాగే సూట్స్ ఇవన్నీ కూడా సిరా కంపెనీ అయితే తీసుకున్నారండి. ఫ్రెండ్స్ మనకి ఇల్లు అయితే చాలా మంచి లొకాలిటీలో అయితే కట్టించారండి. ఇంటి అడ్రస్ అయితే చెప్తున్నాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ రాయుడిపాలెం టీచర్స్ కాలనీలో అయితే ఉంటుందండి. ఇంటి దగ్గర నుంచి కాకినాడ పిఠాపురం రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డుకి అయితే జస్ట్ 1 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. అలాగే సర్పవరం జంక్షన్ కానీ ఎస్ఆర్ఎంటీ మాల్ కానీ అక్కడికైతే 3.5 km డిస్టెన్స్ అయితే వస్తుంది. రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టాండ్కి అయితే 6 km డిస్టెన్స్ అయితే రావచ్చండి. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుందండి. మంచి లొకాలిటీలో ఇల్లు అయితే కట్టించారు. ఇంటి దగ్గర స్కూల్స్ కానీ కాలేజీలు కానీ కొంచెం దగ్గరలోనే ఉంటాయండి. ప్రతి స్కూల్ బస్సు కూడా ఇంటి ముందు నుంచే వెళ్తుంది. మంచి లొకాలిటీలో అయితే ఉందండి. ఫ్రెండ్స్ మనకి టీవీ నెట్ దాచి కొంచెం ఫ్రంట్కి వస్తే టీవీ నెట్ బ్యాక్ సైడ్ ఇక్కడ పూజా రూమ్ అయితే ఇచ్చారండి. ఇక్కడ కూడా గ్రానైట్ గుమ్మం అయితే యూజ్ చేశారు. ఈ పూజా రూమ్ డోర్కి అయితే మనకు నచ్చిన గ్లాస్ అయితే వేయించుకోవచ్చండి. పూజా రూమ్ లో 6 ఫీట్ హైట్ వరకు వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. అలాగే దేవుడు పెట్టుకునే ప్లాట్ఫామ్ కూడా చేయించారు. ఈస్ట్ వైపుకి అయితే చిన్న కిటికీ అయితే ఇచ్చారండి. పూజ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇక్కడ సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. అలాగే ఈ ప్లాట్ఫామ్ కింద చిన్న చిన్న సెల్ఫ్స్ అయితే 2 అయితే ఇచ్చారండి. లోపల వర్క్ అంతా కూడా చాలా క్వాలిటీగా అయితే చేయించారు. మనం చేయించుకునే పని అయితే ఏమీ లేదండి. పూజా రూమ్ దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే డైనింగ్ ఏరియా కిచెన్ అయితే ఇచ్చారండి. ఈ ఏరియా అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారండి. టోటల్ ఏరియాతో కూడా కలిపి 9.5 x 16 సైజులు అయితే ఇచ్చారు. పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. ఇక్కడైతే ఈస్ట్ వైపుకి అయితే 2 విండోస్ అయితే ఇచ్చారండి. డైనింగ్ ఏరియా కిచెన్ లో టోటల్ గా కలిపి డైనింగ్ ఏరియా అయితే చాలా పెద్దదిగా వచ్చింది. ఈజీగా టేబుల్ కూడా చాలా బాగా సెట్ అవుతుంది. అలాగే ఇక్కడ టేబుల్ టాప్ వాష్ బేసిన్ అయితే ఇచ్చారండి. వాష్ బేసిన్ డిజైన్ అయితే చాలా బాగుంది. రౌండ్ బేసిన్ అయితే తీసుకున్నారండి. ఇది టేబుల్ టాప్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి ఇంట్లో వర్క్ అంతా కూడా చాలా బాగా చేయించారండి. ఓనర్స్ దగ్గరుండి అయితే కట్టించారు. మనకి డైనింగ్ ఏరియా పెద్దదిగా రావడం వల్ల యూజ్ చేయించంటే మనకి ఎలాంటి టేబుల్ అయినా కూడా బాగా సెట్ అవుతుందండి. నార్త్ ఫేసింగ్ హౌస్ కాబట్టి డైనింగ్ అండ్ కిచెన్ అయితే చాలా బాగా వస్తాయి. మనకి డైనింగ్ ఏరియా పక్కన కిచెన్ అయితే ఇచ్చారండి. ముందైతే మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాం, తర్వాత కిచెన్ అయితే చూద్దామండి. మనకి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దదిగా ఇచ్చారండి. 10.5 x 14 సైజులు అయితే ఇచ్చారండి. బెడ్రూమ్ లో సౌత్ అండ్ వెస్ట్ వైపుతో 2 విండోస్ అయితే ఇచ్చారు. పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. లోపలంతా కూడా చాలా ప్లెయిన్ కలర్స్ అయితే యూజ్ చేశారండి. మనకి ఇంట్లో లోపలికి ఎంటర్ అవ్వకుండా చూడడానికి అయితే చాలా బాగుందండి. ఇలా ప్లెయిన్ కలర్స్ యూజ్ చేయడం వల్ల అయితే మనకి బెడ్రూమ్ లో ఈస్ట్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ ఇది ఇచ్చారండి. ఇదైతే సీన్ గడ వరకు తీసుకున్నారు. కబోర్డ్ కి ఇచ్చే నామినేట్ సీట్స్ అయితే బాగున్నాయండి. లోపలంతా కూడా ఒకటే ప్యాటర్న్ అయితే యూజ్ చేశారు. మనకి లోపల సెల్ఫ్స్ గాను కూడా చాలా స్పేసెస్ అయితే ఇచ్చారు. మనకి ఈ కబోర్డ్ నుండి ఇక్కడైతే లాక్ అయితే యూజ్ చేశారండి. ఇది ఈ డోర్ కూడా ఓపెన్ చేసి అయితే చూద్దాం. మనకి లోపలైతే లాకర్ టైప్ అయితే ఇచ్చారండి. ఇక్కడ 2 సరుకులు అయితే ఇచ్చారు. మనకు కావాలంటే వీటిలో కూడా లాక్స్ అయితే వేయించుకోవచ్చండి. మన కబోర్డ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. కబోర్డ్ క్యూచ్ అండ్ నామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. కొంచెం డిఫరెంట్ డిజైన్లు అయితే ఉన్నాయి. మనకి బెడ్రూమ్లో ఈ కార్నర్లో డ్రెస్సింగ్ టేబుల్ కింద అయితే చేయించారండి. వాష్రూమ్ పక్కనే దీనికైతే టోటల్ గ్లాస్ అయితే యూజ్ చేశారు. ఇక్కడైతే చిన్న చిన్న సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. మనకి డ్రెస్సింగ్ ఏరియా కాబట్టి మనకు స్ప్రే బాటిల్ కానీ దువ్వలు లాంటివి పెట్టడానికి అయితే బాగుంటుందని. ఫ్రెండ్స్ మనకి పక్కన ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. మనకి ఈ వాష్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 4 x 10.5 సైజులు అయితే ఇచ్చారు. లోపల వాల్టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. లోపల సూట్ స్టాప్స్ అన్ని కూడా బ్రాండెడ్ ఐటమ్స్ అయితే ఫిక్సింగ్ అయితే చేశారు. మీకు అంతేకాకుండా ఇక్కడ వాల్ మిక్సర్స్ కాకుండా డ్రై వాటరింగ్ కిట్ అయితే యూజ్ చేశారండి. 3 బాత్రూమ్స్ కూడా డ్రై వాటరింగ్ కిట్ అయితే యూజ్ చేశారండి. మనకి బాత్రూమ్స్ అయితే చాలా స్పేసెస్కి అయితే ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్కి అయితే మనకు లోపలంతా కూడా సిరా కంపెనీ అయితే యూజ్ చేశారు. ఇదైతే డ్రై వాటరింగ్ కిట్ అయితే ఇచ్చారండి. 3 బెడ్రూమ్స్ లో కూడా 3 వాష్రూమ్స్ కూడా డ్రై వాటరింగ్ కిట్స్ అయితే యూజ్ చేశారండి. మనకు వాల్ మిక్సర్స్ అయితే కాదు, దాని మీద డబుల్ కాస్ట్ అయితే ఉంటుందండి. మన ప్లంబింగ్ ఐటమ్ కానీ ఎలక్ట్రికల్ వర్క్ కానీ చాలా అంటే చాలా క్వాలిటీగా అయితే చేయించారండి. వుడ్ వర్క్ కూడా చాలా బాగా చేయించారు. ప్లస్ మనకి ఇక్కడైతే కిచెన్ అయితే ఇచ్చారండి. ఇదైతే ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారు. కిచెన్ అయితే చాలా స్పేసెస్కి అయితే ఇచ్చారండి. కిచెన్ లో వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారు. సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారండి. స్టోరేజ్ ఐటమ్స్ పెట్టడానికి అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ సింగిల్ పెట్టుకునే పాయింట్ అయితే ఇచ్చారు. ఈస్ట్ వైపుకి కిటికీ అయితే ఇచ్చారండి. వాల్టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి.
ఎల్సేప్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారండి. మన డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకున్నట్లయితే సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారు. దీనికి యూజ్ చేయడం లామినేట్ సీట్స్ కూడా బాగున్నాయండి. చాలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు. సెల్ఫ్స్ కూడా చాలా స్పేసెస్గానే ఉన్నాయండి. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు పోప్ డబ్బా లాంటివి పెట్టుకున్న డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకునే సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. అలాగే ప్లాట్ఫామ్ కింద 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారండి. బాస్కెట్స్ అయితే చూద్దాం. దీనికైతే ప్రాపర్ హ్యాండిల్స్ అయితే యూజ్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగుంది. దీనికైతే మనకి డమ్మీ అయితే ఇచ్చి తర్వాత పీవీసీ అయితే బాక్సెస్ అయితే కట్టించారండి. మనకు నచ్చిన డిజైన్లు అయితే వేయించుకోవచ్చండి. మనకి స్పూన్స్ కానీ కంచాలు కానీ అలాంటివి వేయించుకోవాలని సరే ఈ డమ్మీలో మనకు టాప్లో చూసాం కదా అలాంటిది వేయించుకుంటే సరిపోతుందండి. మనకు నచ్చిన డిజైన్లు అయితే ఉంటాయి. అలాగే ఒకసారి చూడొచ్చు, మనం ఓపెన్ చేసి క్లోజ్ చేసేటప్పుడు అది ఎంత గట్టిగా క్లోజ్ చేసినా సరే ఇది ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుందండి. మనకి లేటెస్ట్గా అయితే ఈ డిజైన్ అయితే చేయించారు. మనకి ఇక్కడ కూడా ఇదంతా కూడా బాస్కెట్ అయితే ఇచ్చారు. ఇవన్నీ కూడా ఓపెనబుల్ డోర్స్ అయితే ఇచ్చారండి. మన సిలిండర్ లాంటివి పెట్టడానికి అయితే మనకి ఓపెన్ చేసినప్పుడు క్లోజ్ చేసినప్పుడు కూడా చాలా ఫ్రీగా అయితే మూవ్ అవుతుందండి. మన కిచెన్ అయితే చాలా స్పేసెస్ గానే ఇచ్చారు. కిచెన్ లో వుడ్ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే చేయించారండి. మనకు ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు. మనకి ఇదంతా కూడా మాడ్యులర్ కిచెన్ అయితే చేయించారండి. ఈజీగా ఒక నలుగురికి అయితే సరిపోతుంది. అట్ ఏ టైం ఒక నలుగురు ఉన్న సరే కిచెన్ అయితే అసలు చాలా స్పేసెస్ గానే ఉంటుంది. టైట్ గా అయితే ఉండదండి. సౌత్ వైపు అయితే డోర్ అయితే ఇచ్చారు. బయటకి అయితే వెళ్ళి చూద్దామండి. మనకు అవుట్ సైడ్ అయితే 3.5 అడుగులు సెట్ బ్యాక్స్ అయితే ఇచ్చారండి. మనకు అవుట్ సైడ్ ఇక్కడ అయితే కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. కామన్ బాత్రూమ్ కి బిల్డింగ్ గోడకి టచ్ అవ్వకుండా ఇక్కడ గ్యాప్ అయితే ఇచ్చారండి. అలాగే అవుట్ సైడ్ ఇక్కడ మనకు వాష్ బేసిన్ అయితే ఇచ్చారండి. ఇక్కడైతే వాష్ ఏరియా అయితే ఇచ్చారు. మనకి ఈస్ట్ వైపు సందు నుంచి వచ్చి ఎవరైనా సర్వెంట్స్ వస్తే వర్క్ చేసి వెళ్ళిపోవడం అయితే చాలా బాగుంటుందండి. ఇదంతా కూడా వాష్ ఏరియా అయితే ఇచ్చారు. మనకి ల్యాండింగ్ కింద ఇందాక చూసాం కదా వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వచ్చి అయితే చాలా క్వాలిటీగా అయితే చేయించారండి. మంచి డిజైన్లు అయితే చేయించారు. ఇది నార్త్ ఫేసింగ్ లో కట్టించిన 3 BHK హౌస్ అండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా నార్త్ ఫేసింగ్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి వీడియో చేయడం మాత్రం మర్చిపోకండి. మనకి ఇంటి ప్రైస్ అయితే చెప్తున్నాను చూడండి. మనకి హౌస్ ప్రైస్ వచ్చి ఇది బయట మార్కెట్లో అయితే ఎక్కువగానే చెప్తున్నారండి. కానీ మన ఛానల్ తరపు నుంచి వస్తే 86 lakhs అయితే చెప్తున్నామండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 86 లక్షలు అయితే చెప్తున్నామండి. ఇది ఫైనల్ అయితే కాదండి, మాట్లాడితే ఇంకా తగ్గిస్తారు. అలాగే బిల్లింగ్ అయితే 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుంది. అంటే మన ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. బిల్లింగ్ అయితే 80% అయితే లోన్ అయితే కన్ఫర్మ్ గా అయితే వస్తుందండి. ఫ్రెండ్స్ పైకి అయితే వెళ్ళి చూద్దాం. స్టెప్స్ కి అయితే రెడ్ అండ్ గ్రీన్ కలర్ పెయింట్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామని సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసినప్పుడు అయితే హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. అది స్క్రీన్ మీద ఇస్తాను. టైట్లో స్టార్టింగ్ నెంబర్ ఉంది కదా అదైతే హౌస్ కోడ్ అండి. అదైతే కంపల్సరీ చెప్పండి. ఫ్రెండ్స్ మీరు ఇల్లు చూడడానికి వద్దామంటే కొంచెం ముందుగానే కాల్ చేసేస్తే రండి. మేము దగ్గరుండి అయితే మీకు ఇల్లు అయితే చూపిస్తామండి. ఫ్రెండ్స్ వీడియో నేస్తే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.